తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అసలు రూపము ఇప్పుడు చూపించడం జరుగుతుంది. పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు మరి గాంధీ గారి మీద ఏదైతే ప్రాంతీయ విభేదాలు చెప్పిండో మరి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కేసీఆర్ గారిని అడగాలి, మరి ప్రాంతీయ వాదులకు ఎందుకు టికెట్ ఇచ్చిండు, ఆంధ్ర వాళ్ళని ఏదైతే దూషిస్తుర్రో అసలు రంగు బయటపెట్టిరు. మరి ఒకప్పుడు ఇదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆంధ్రాకు పోయి ఆంధ్రప్రదేశ్కి పోయి ఒక మంత్రి దగ్గర భోజనం చేసి మనం కలిసి పని చేసుకుందామని చెప్పిండు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్లకు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతో తీస్తా అని చెప్పిన మన మాజీ ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడానికి మరి యొక్క కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ద్వారా మరి యొక్క ప్రాంతీయ విభేదాలు ఈ యొక్క జిహెచ్ఎంసీలో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ మరి ఎప్పుడు కూడా సీమాంధ్ర ఓట్లతోనే మరి పరువు నిలబెట్టుకున్న టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు కేసీఆర్ గారి అసలు రంగు బయట వస్తుంది. మళ్ళీ అధికారం కోల్పోయినాం కాబట్టి మళ్ళీ అధికారం రావాలంటే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉండు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రాంతాల వారిగా చూడలేదు ఎవరిని కూడా. కేసీఆర్ గారే ఎప్పుడైనా సరే ఓట్లు దండుకోవడానికి ఆంధ్ర వాళ్ళు అవసరపడుతుంది, ఆంధ్ర వల్ల డబ్బు అవసరం పడుతుంది, ఆంధ్ర వల్ల ఓట్లు అవసరం పడుతుంది. మరి ఈ యొక్క శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అడగాలి, మరి నువ్వు ఆంధ్రోనివి నేను తెలంగాణ బిడ్డ అని ఏవైతే కౌశిక్ రెడ్డి గారు చెప్తుర్రో మరి ఆంధ్ర ఆయనకు టికెట్ ఎట్లా ఇచ్చిందని చెప్పి మరి కౌశిక్ రెడ్డి గారు వారి యొక్క మాజీ ముఖ్యమంత్రిని అడగాలని చెప్పి నేను సూచన చేస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ మరి ఈ రకంగా అసలు రూపము కేసీఆర్ గారిది బయట వచ్చింది. జిహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి ఈరోజు ప్రాంతీయ విభేదాలు ఏదైతే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే మరి దారి తీసిందో ఆయన చెప్పిన మాటలు దానికి మీరు ఏకీభవిస్తురా? ఏకీభవించకపోతే మరి ఈ యొక్క జిహెచ్ఎంసీలో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ సీమాంధ్ర ఓట్లతో గెలిచి ఇవాళ రెండోసారి మూడోసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు సూటిగా నేను అడుగుతా ఉన్నా. మరి అది ఏకీభవించకపోతే మరి కౌశిక్ రెడ్డి గారిని పార్టీకి సస్పెండ్ చేయమని కేసీఆర్ డిమాండ్ చేయాలని కోరుతా ఉన్నా. ఓకేనా?